నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 46. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చూస్తూనే వైవిధ్య పెళ్లి రోజు రానే వచ్చింది. వైవిధ్యకు పసుపు రాసి నలుగు పెట్టి అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. వైవిధ్య ఫ్రెండ్స్ అందరూ తనని తెగ ఆట పట్టిస్తున్నారు. ఫ్రెండ్స్ అందరితో కలిసి గోల చేస్తూ రకరకాల ఫొటోస్కి ఫోజులు ఇస్తోంది వైవిధ్య. వైవిధ్యకు చక్కగా మంగళ స్నానాలు చేయించి ముత్తైదువులందరూ కలిసి పెళ్లికూతురుగా రెడీ చేస్తున్నారు. పెళ్లి కల వచ్చేసిందే బాలా అని తెగ ఆట పట్టిస్తోంది అభి ఆట పట్టిస్తుంటే తెగ సిగ్గుపడుతోంది వైవిధ్య. అభి, చిన్న హెల్ప్ చేస్తావా? మహిదర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటండోయ్ కాబోయే బావగారు, నా నుంచి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి? మళ్ళీ ఏమైనా రాయబారాలు నడపాలా? రిప్లై ఇచ్చింది అభి. ఇప్పుడు అదంతా ఏమీ అవసరం లేదు. ఏదైనా సరే నేను మీ అక్కతో డైరెక్ట్గా మాట్లాడగలను. మరి నేనేం హెల్ప్ చేయాలి మీకు? అభి, ఇప్పుడు అక్కడ మీ అక్కని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కదా, నలుగు పెట్టడం ఎక్సెట్రా ఆ ఇమేజెస్ అన్నీ పంపించవా? నాకు చూడాలని ఉంది. అబ్బో, పెద్ద ప్లానే, నవ్వింది అభి. ప్లీజ్ అభి, మీ అక్క ఇమేజెస్ అన్నీ నాకు పంపించు. ఓకే, పంపిస్తే నాకేంటి? నీకేం కావాలన్నా కొనిస్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ పంపించాడు. ఓకే, నాకేం కావాలో నేనే అడుగుతాను, అప్పుడు మాత్రం కన్ఫర్మ్గా ఇవ్వాలి. ప్రస్తుతానికి ఇమేజెస్ పంపిస్తాను, చూసుకోండి. వైవిధ్య అకేషన్ ఫొటోస్ అన్నీ ఎప్పటికప్పుడు వాట్సాప్లో కాబోయే బావగారైన మహిదర్కి సెండ్ చేస్తూ, మీ ఆవిడని చూసుకోండి బాబుగారు, తెగ సిగ్గుపడిపోతోంది అని మెసేజ్ ట్యాగ్ చేసి ఇమేజెస్ పంపించింది. హో, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే బావగారు. వైవిధ్యకు చక్కగా చీర కట్టి కుందనపు బొమ్మలాగా రెడీ చేశారు. అప్పుడే తన ఫోన్కి నోటిఫికేషన్ వస్తూ ఉండడంతో ఓపెన్ చేసి చూసింది. తన ఫొటోస్ తనకే సెండ్ చేస్తూ, వావ్, యూ ఆర్ లుకింగ్ గార్జియస్ మై డియర్ లవ్లీ, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ అవర్ మ్యారేజ్ అని మెసేజ్ ట్యాగ్ చేసి పంపించాడు మహిదర్. ఆ మెసేజ్ చూసి వైవిధ్య బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. తనలో తానే తెగ సిగ్గుపడుతూ, ఓయ్ మహి, ఈ ఫొటోస్ అన్నీ నీకెక్కడివి? మెసేజ్ చేసింది. నా మరదలు పిల్లని రిక్వెస్ట్ చేస్తే పంపించింది. ఓ అవునా? ఎందుకో అంత రిక్వెస్ట్ చేయడం? నా డార్లింగ్ని చూడాలని. ఇకపై డార్లింగ్ కాదు, శ్రీమతి అయిపోతున్నాను కదా. చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకు. ఎప్పుడెప్పుడు నీ మెడలో 3 ముళ్ళు వేద్దామా అనిపిస్తోంది. నిమిషాలు గంటల్లా అనిపిస్తున్నాయి. టైం ఇంత నిదానంగా నడుస్తుందని ఇప్పటి వరకు తెలీదు. ఏంటి మహి, నువ్వు పొయట్రీ చెప్తున్నావు కదా? నాకే నా యాటిట్యూడ్ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇదివరకు అస్సలు ఎవ్వరినీ లెక్క చేసేవాడిని కాదు. నాకసలు ఏది పట్టేది కాదు. చాలా నిర్లక్ష్యంగా రెక్లెస్గా బిహేవ్ చేసేవాడిని. కానీ నువ్వు నా లైఫ్లోకి రాగానే అంతా మారిపోయింది వైవిధ్య. నాకే తెలియకుండా నాలో చాలా మార్పు వచ్చింది. అవునా? ఏం మారావు? ఏమని చెప్పను? 1 2 చాలా. ఆల్కహాల్, స్మోకింగ్ పూర్తిగా బ్యాన్ చేసేసాను. ఇంతకుముందు నా లైఫ్లో చాలామంది గర్ల్స్ ఉన్నారు. ఎన్నో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నిటికీ దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నువ్వే నా ప్రపంచం. ఇకపై నువ్వే నా హృదయపూర్వక సామ్రాజ్య రాణివి. ఏయ్, ఏంటి కవిత్వం? భలే ఉంది నువ్వు మాట్లాడుతుంటే. నిజంగానా? ఇవన్నీ నిజాలేనా? నిజం, ఐ స్వేర్. నిజంగా నాకు ఇప్పుడు వేరొక అమ్మాయిని చూడాలన్న ఆలోచన కూడా రావట్లేదు. నన్ను నమ్ము విద్య, నేను ఇదివరకటిలాగా ఉండట్లేదు. అంతేకాదు, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటున్నాను. ఇంతకుముందు నాన్న, అమ్మ ఎన్నోసార్లు నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఒరేయ్, నాకు వయసు అయిపోతోంది, కుటుంబ బాధ్యతలను తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మాటలను లెక్క చేసేవాడిని కాదు. తాగుడు, తిరుగుడు, బెట్టింగ్స్, అమ్మాయిలు, పబ్బు, క్లబ్బు అంటూ టైంపాస్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాకు తెలిసొస్తోంది,
ఏది తప్పు ఏది ఒప్పు అని నన్ను నేను మార్చుకుంటున్నాను. వాళ్ళకి ఒక మంచి కొడుకుగా, నీకు ఒక మంచి భర్తగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇంతకు ముందు ఉన్న నిర్లక్ష్యం, స్వార్థం, అమ్మాయిల పట్ల కామవాంఛ ఇవన్నీ ఇప్పుడు నాలో లేవు. నాకంటూ ఒక మంచి ఐడెంటిటీతో సొసైటీలో ఉండాలని ఆశపడుతున్నాను. ఇంత మార్పు నాలో ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. గత జీవితాన్ని తలుచుకుంటే ఎందుకు అలా ప్రవర్తించానో, నా బిహేవియర్ అందరి పట్ల ఎందుకలా ఉంది అని నాకే బాధగా అనిపిస్తోంది. ఏంటో ఈ మార్పు అంతా నువ్వు నాకు పరిచయమైనప్పటి నుంచే. విద్య, నీలో ఉండే మంచితనం, నీ ప్రేమ నన్ను ఇలా మార్చి ఉంటుంది. ఆ మాటలు వింటుంటే వైవిధ్య కళ్ళల్లో కన్నీళ్ళు. మహి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ విద్య. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మహి అంటూ మహిదర్ వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉండడంతో, మహి, అమ్మ పిలుస్తోంది, ఐ కాల్ యూ లేటర్ అంటూ కాల్ కట్ చేసింది. మహిదర్కి కూడా చక్కగా నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించారు ముత్తైదువులు. పట్టు పంచ కట్టి, బాసికమ్ము కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కొడుకుగా రెడీ చేశారు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ అన్నీ వైవిధ్యకు తానే సెండ్ ఆఫ్ చేస్తున్నాడు మహిదర్. ఇరు కుటుంబాలు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వైవిధ్య చేత పురోహితులు గౌరీ పూజ చేయిస్తున్నారు. వైవిధ్య పక్కనే అజయ్, స్వప్న కూర్చుని పురోహితులు చెప్పినట్టు పూజ చేస్తూ కూతురి చేత చేయిస్తున్నారు. అభి ఏం కావాలన్నా దగ్గర ఉండి చూసుకుంటూ పేరెంట్స్కి చేదోడు వాదోడుగా ఉంది. అల్లరి చేస్తూ, రకరకాల ఫొటోస్ తీస్తూ, హెల్ప్ చేయాల్సిన చోట హెల్ప్ చేస్తూ హడావిడి చేస్తోంది. యోగేష్ కూడా కళ్యాణ మండపానికి చేరుకుని పనులన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మధ్య మధ్యలో అభి, యోగేష్ ఒకరిని ఒకరు చూసుకుని కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ఒకరికి ఒకరు కళ్ళతోనే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నారు. చిరునవ్వులు నవ్వుకుంటున్నారు. వైవిధ్య, మహిదర్ పెళ్లిపీటలు ఎక్కారు. పురోహితులు వేదమంత్రాలు చదువుతున్నారు. కళ్యాణ మండపం అంతా కలకలలాడిపోతోంది. వచ్చే వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి వెల్కమ్ చెప్తున్నారు అభి, యోగేష్. సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటూ, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు వైవిధ్య, మహిదర్. పెద్దలందరూ అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. మంగళసూత్రాన్ని ముత్తైదువులందరి చేతికి తాకించి ఆశీర్వాదం తీసుకుని పురోహితుల చేతికి ఇచ్చింది గౌరీ. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటూ వేద మంత్రాల సాక్షిగా వైవిధ్య మెడలో 3 ముళ్ళు వేశాడు మహిదర్. మహిదర్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది వైవిధ్య. చిరునవ్వుతో అక్షతలు వేసి ఆశీర్వదించాడు మహిదర్. నవ దంపతులను రకరకాల పూజల్లో ఫొటోస్ తీస్తూ హడావిడి చేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ తలంబ్రాలు పోసుకుంటున్నారు. అభి వైవిధ్యను ఎంకరేజ్ చేస్తుంటే యోగేష్ మహిని ఎంకరేజ్ చేస్తున్నాడు. నవదంపతులు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ పచ్చని పందిరిలో ఫ్రెండ్స్ చేసే అల్లరి మధ్య తెగ సిగ్గుపడుతూ హద్దే లేని ఆనందాన్ని అనుభవిస్తూ ఒకరి ఫేస్పై ఒకరు బబుల్స్ ఊదుకుంటూ ఆ మధురమైన క్షణాలను ఎంతో మధురంగా గడిపారు. ఒకరి చిటికిన వేలు మరొకరు పెనవేసి అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి ఒక్కటిగా మారారు. పసుపు బట్టలతో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ విని ఎరుగని రీతిలో విందు భోజనాలు. నవదంపతులుగా మారిన విద్య, మహిదర్ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ, వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నట్లు, మరొకరు ఎవ్వరూ వాళ్ళని చూడనట్లు కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వాళ్ళ వైపు చూస్తూ యోగేష్, మనం కూడా త్వరలో ఒకటి కాబోతున్నాం కదా, నేనైతే ఎప్పుడెప్పుడు మన పెళ్ళి అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను అన్నాడు అభికి మాత్రమే వినిపించేలాగా. ఇంకెంత, వారం రోజులు నవ్వింది అభి. వారం రోజులే, కానీ నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరంలాగా అనిపిస్తోంది. నీ మెడలో 3 ముళ్ళు వేయాలని, నిన్ను ఎత్తుకుపోవాలని ఆశగా ఉంది. ఎత్తుకుపోవడం ఎందుకు, నేనే ఎగురుతూ వచ్చేస్తాను నవ్వింది అభి కిలకిల. అభి నవ్వు చూసి తాను కూడా నవ్వాడు. భోజనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మహిదర్ పేరెంట్స్కి, మహిదర్కి అప్పగింతలు చేస్తూ అజయ్, స్వప్న కన్నీళ్లు పెట్టుకున్నారు. వైవిధ్య చేతులు పాలల్లో ముంచి వాళ్ళ చేతికి తాకిస్తూ, అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయి బాధ్యత మొత్తం ఇకపై మీదే
చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పు చేస్తే మన్నించండి. అజయ్, స్వప్న కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అభికి, వైవిద్యకు చిన్నప్పటి నుంచి పడదు. కానీ వైవిద్య అత్తవారింటికి వెళ్తోంది అనేసరికి ఏదో తెలియని బాధ. అభికి కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. అందరినీ చూసి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వైవిద్య కూడా ఎమోషనల్ అవుతోంది. ఇదంతా చూస్తున్న మహీధర్, విద్య, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? అందరం సిటీలోనే ఉన్నాము. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పుట్టింటికి వెళ్ళొచ్చు. లేకపోతే నేను కూడా వచ్చి మీ ఇంట్లోనే ఉంటాను. ప్లీజ్ ఏడవద్దు అంటూ కళ్ళు తుడిచాడు. అల్లుడు కూతురితో అంత ప్రేమగా మాట్లాడి కళ్ళు తుడుస్తుంటే వాళ్ళ అనురాగాన్ని చూసి అజయ్, స్వప్న కళ్ళు మెరిశాయి. కళ్ళు తుడుచుకుని ధైర్యంగా వైవిద్యను సాగనంపారు. ఒక్కసారిగా పెళ్లి హడావుడి అంతా తగ్గిపోయి బోసిపోయినట్లయిపోయింది అక్కడ వాతావరణం. వచ్చిన చుట్టాలందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు పయనమయ్యారు. మరొక వారంలోనే అభి పెళ్ళి ఉండడంతో చాలామంది చుట్టాలు ఆ సిటీలోనే వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని రోజుల్లోనే అభికి కూడా పెళ్ళైపోతుందని, తాను కూడా అత్తవారింటికి వెళ్ళిపోతుంది అన్న నిజాన్ని జీర్ణించుకోవడం అజయ్కి, స్వప్నకి కష్టంగానే ఉంది. ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నారు అన్న ఆలోచన భయంకరంగా అనిపిస్తోంది వాళ్ళకి. అజయ్కి స్వప్న ధైర్యం చెప్తుంటే స్వప్నకి అజయ్ ధైర్యం చెప్తున్నాడు. వైవిద్య పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళగానే మనసంతా బాధతో నిండిపోయింది అజయ్, స్వప్నలకు. మనసులో ఎంత బాధ ఉన్నా అభి పెళ్ళి కూడా దగ్గర పడుతూ ఉండడంతో మళ్ళీ తిరిగి రావడం కష్టం అనుకున్న చుట్టాలందరూ ఊర్లకు వెళ్లకుండా అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు చేయడంలో అజయ్, స్వప్న కొంచెం బిజీగా ఉన్నారు. ఊపిరి సలపకుండా పనులతో సతమతమవుతున్నారు. యోగి వాళ్ళ ఇబ్బందిని గమనిస్తూ చేదోడు వాదోడుగా అక్కడే ఉన్నాడు. ఆంటీ, అంకుల్, మీరు ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవుతున్నారు? ఎక్కడికక్కడ పనివాళ్లను పెట్టండి. బడ్జెట్లో ఏదైనా ఇబ్బంది పడుతుంటే నాతో చెప్పండి. ఐ విల్ మేనేజ్. అయ్యో యోగి, ఏమిటిది? నువ్వు మాకు కాబోయే అల్లుడివి. నిన్ను అలా అడుగుతామా? పర్వాలేదు, మాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు అజయ్. అంకిల్, మీకిద్దరు ఆడపిల్లలు. అబ్బాయి అయినా అల్లుడైనా మేమే కదా. మీరు అడిగినా అడగకపోయినా ఇచ్చే బాధ్యత నాకుంది. ఈరోజంతా వైవిద్య పెళ్లిలో మీరు స్ట్రెయిన్ అయిపోయారు. ఇక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆంటీ రెస్ట్ తీసుకోండి ప్లీజ్. అదేంటి యోగి, అమ్మాయి పెళ్ళి పెట్టుకుని అలా ఎలా రెస్ట్ తీసుకుంటాము? అయినా కాబోయే అల్లుడివి, నీకెలా పనులు చెప్తాము అంది స్వప్న. ప్లీజ్ అత్తయ్య, నో మోర్ ఫార్మాలిటీస్. మీరు మర్చిపోతున్నట్లున్నారు. నాకు, అభికి గూడెం వాసులందరూ కలిసి ఎప్పుడో పెళ్లి చేసేశారు. ఇదంతా మీ సంతోషం కోసం. కాబట్టి ఆల్రెడీ నేను ఈ ఇంటి అల్లుడిని అయిపోయాను. ఇదంతా నా బాధ్యత కాదని అనకండి. అలా అంటే నేను బాధపడతాను అంటూ వాళ్ళని కన్విన్స్ చేసి ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళిద్దరిని ఇంటికి పంపించి రెస్ట్ తీసుకోమన్నాడు. తానే దగ్గర ఉండి రిలేటివ్స్ అందరితో కలుపుగోరుగా మాట్లాడుతూ ఏం కావాలన్నా తానే దగ్గర ఉండి చూసుకుంటూ ఏ లోటు రాకుండా జాగ్రత్త పడుతూ మంచి క్యాటరింగ్ భోజనాలు, కాలక్షేపానికి రకరకాల గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటట్లు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ తాను కూడా పార్టిసిపేట్ చేస్తూ హుషారుగా ఉన్నాడు. అప్పుడే యోగి ఫోన్కి కాల్ వస్తూ ఉండడంతో లిఫ్ట్ చేశాడు. ఏం చేస్తున్నారు సార్? అభి వాయిస్. ఏయ్ అభి, ఎక్కడున్నావు? కనిపించట్లేదు. అంతేలేండి, మీకు నేనెందుకు కనిపిస్తాను? ఓవర్ యాక్షన్ చేయకు. ఎక్కడున్నావు? ఆంటీ, అంకుల్ ఇంటికి వెళ్ళిపోయారు. ఫంక్షన్ హాల్ మొత్తం నీ గురించి వెతికాను. నీ ఫోన్కి చాలాసార్లు కాల్ చేశాను, మెసేజ్ కూడా చేశాను. అరే, నీ నుంచి రిప్లై లేదు. సర్లే, నిద్రపోయి ఉంటావులే అనుకుని సైలెంట్గా ఉన్నాను. ఇంతకీ ఎక్కడున్నావే నువ్వు? అడిగాడు. ఒరేయ్, మా అక్కకి తోడుగా మా బావగారి ఇంటికి వచ్చాను. దానికి తోడుగా ఎవరో ఒకరు రావాలి కదా. పాపం దానికి అంతా కొత్తగా ఉంటుంది కదా. అందుకనే అమ్మ వాళ్ళు నన్ను పంపించారు. అవునా? ఓసిని, ఎప్పుడెళ్ళావే? నేను చూస్తూనే ఉన్నాను, నాకు కనిపించలేదు.
అదే బాబు, తమరి కళ్ళు నన్ను చూడవు, ఎటెటో చూస్తున్నాయి. ఏంటి పిచ్చిగా వాగుతున్నావు? చంపలు పగులుతాయి. నీ గురించే నా కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఎటెటో ఎందుకు చూస్తాయి? ఓయ్, నేను చూడలేదు అనుకున్నావా? అక్క పెళ్ళిలో దాండియా ఆడుతున్న అమ్మాయిల వైపు కన్నార్పకుండా నువ్వు చూడలేదు? ఒసేయ్, నేనే కాదు అందరూ చూశారు. నేను వాళ్ళ డ్యాన్స్ చూశాను, దట్స్ ఇట్. అయినా నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్తే ఇప్పటి వరకు నాకు మెసేజ్ కాల్ ఎందుకు చేయలేదు? ఎలా చేయమంటావు? కొత్త పెళ్లి కూతురు కదా మా అక్క. ఇక్కడ ఎంత హడావిడి చేశారో తెలుసా? వధువు గృహప్రవేశం చేయిస్తూ వీడియోలు, ఫోటో షూట్ పెట్టారు. ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటూ నానా హంగామా చేశారు. మా అక్క, మా బావ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని లోపలికి వస్తుంటే పూల వర్షం కురిపించారు. అబ్బబ్బా, ఎంత హడావిడో! కానీ చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. నేను కూడా ఫోన్లో వీడియోస్ తీశాను, నీకు వాట్సాప్ పంపిస్తాను చూడు. సో బిజీ అయిపోయి నన్ను మర్చిపోయావు అంతే కదా? మర్చిపోతే ఇప్పుడు కూడా ఎందుకు కాల్ చేస్తానురా? ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు ముందు అది చెప్పు. అరే చెప్తున్నాను కదా, ఇంటి నిండా చుట్టాలు, ఒకవైపు ఫంక్షన్ జరుగుతోంది. ఎలా నీతో మాట్లాడతాను? తీరిగ్గా మాట్లాడితే ఇదిగో ఇలా ఎక్కువసేపు మాట్లాడొచ్చని వెయిట్ చేశాను. ఇప్పుడు నాతో ఆర్గ్యూ చేయకుండా నార్మల్గా మాట్లాడు ప్లీజ్ అంది అభి. సరే చెప్పు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను టెర్రస్ పైకి వచ్చాను. చల్లగా గాలి వీస్తోంది. ఆకాశంలో చందమామ, నక్షత్రాలు భలే ఉన్నాయి. చూస్తూ నీతో మాట్లాడుతున్నాను. నన్ను కూడా రమ్మంటావా అక్కడికి? ఓయ్, నీకేమైనా పిచ్చా? ఇది మన ఇల్లు కాదు, మా బావగారి ఇల్లు. బాగోదు, రావద్దు. బావగారి ఇల్లు అయితే ఏమవుతుంది? నేను ఎలాగో నీకు కాబోయేవాడిని అందరికీ తెలుసుగా. తెలుసు కాబట్టే రావద్దు. అందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు. పెళ్ళి కాకుండా ఏంటి వీళ్ళు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అని నానా రకాలుగా మాట్లాడుకుంటారు. పైగా ఇక్కడ చాలామంది ముసలివాళ్ళు ఉన్నారు. వద్దురా బాబు, నీతులు చెప్పి చంపేస్తున్నారు. అభి మాటలకు నవ్వుతున్నాడు యోగి. యోగి నవ్వు విని తాను కూడా నవ్వుతోంది అభి. ఇంతకీ నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? ఏమో, రేపు వచ్చేయచ్చు. అదేంటి ఒక్కరోజు కోసం వెళ్ళావా? మరేం చేయను, అప్పటికప్పుడు అంతా హడావిడి అయిపోయింది. ఎవరో ఒకరు తోడు వెళ్ళండి అంటుంటే ఇక నేనే ముందుకు వచ్చాను. రేపు అక్కయ్య దగ్గరికి పిన్నినో అత్తయ్యనో అమ్మ పంపిస్తానంది. నేను అక్కడికి వచ్చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ రోజు నుంచి నన్ను పెళ్ళికూతుర్ని చేయాలి కదా. అవును, మరి మీ అక్క నీ దగ్గర ఉండదా? తను కూడా ఎలాగో వచ్చేస్తుందిగా. వస్తుంది, కానీ ఫస్ట్ నుంచి అక్కడ ఉండకపోవచ్చు, మధ్యలో జాయిన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా సత్యనారాయణ వ్రతం, ఇంకా ఏవేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా ఏవో ప్రోగ్రామ్స్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలీదా? నాకేం తెలిసే, నిజంగా తెలీదు. సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఫస్ట్ నైట్ అంట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా నిద్రలేస్తారు? ముసిముసిగా నవ్వుతూ చిన్నగా అంది అభి. ఏయ్ ఏంటే నువ్వు? ఏమో అనుకున్నాను. ఇలాంటి విషయాల్లో నీకు బాగానే నాలెడ్జ్ ఉన్నట్లుంది. అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు నవ్వాడు యోగేష్. ఓయ్, నాకేం తెలుసురా, అందరూ అంటుంటే నేను విన్నాను. చెప్పాను కదా, ఇక్కడ అందరూ ముసలి వాళ్ళే ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఏవేవో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. నేను ఏదో కొంచెం విని అర్థం చేసుకున్నాను, నీతో చెప్పాను. సర్లే, రేపు మార్నింగ్ ఇంటికి రాగానే నాకు మెసేజ్ చేయి. ఎందుకురా? ఎందుకేమిటి? మీ అక్క పెళ్లి హడావిడి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనమిద్దరం ఒక్కసారి కూడా మాట్లాడుకున్నదే లేదు. నాకు నిన్ను చూడాలని, నీ పక్కనే కూర్చుని కబుర్లు చెప్పాలని ఉంది. కాసేపు అలా బీచ్ వరకు వెళ్ళి వద్దాము. మళ్ళీ పెళ్లి కూతుర్ని చేస్తే గుమ్మం దాటనివ్వరు, అందుకని. ఓకే, రాగానే మెసేజ్ చేస్తాను. సరే, నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. సరే యోగి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తాను, మీ రిలేటివ్స్ అందరితో కలిసి కబుర్లు చెప్తున్నాను. వాళ్ళందరితో కలిసి ఏవేవో గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేంటి, ఇంకా ఎవరు నిద్రపోలేదా? టైం 10 అవుతోంది. అభి, కలవక ఇలాంటి ఫంక్షన్కి కలుస్తూ ఉంటారు. వాళ్ళు నిద్రపోతారా? కబుర్లతోనే కాలం గడిపేస్తారు. మళ్ళీ ఏదైనా పెద్ద ఫంక్షన్స్ వస్తే కానీ కలవరు కదా. అందుకనే పిల్లలందరూ కలిసి ఆటలు,
ఆడవాళ్ళందరూ కలిసి ముచ్చట్లు, మగవాళ్ళందరూ కలిసి కార్డ్స్ ఆడుతున్నారు చెప్పాడు యోగేష్. ఇంకా మన వయసులో ఉన్న వాళ్ళందరూ చేసే గోల అంతా ఇంత కాదు. కొంతమంది జోక్స్ వేస్తుంటే మరి కొంతమంది ఈవెంట్స్లో డ్యాన్స్ వేద్దాము, సాంగ్స్ పాడదాము అంటూ వాళ్ళల్లో వాళ్ళే ప్లాన్స్ వేసుకుంటూ భలే హడావిడి చేస్తున్నారు. ఇంకొంతమంది టీనేజర్స్ అయితే ఒకరికి ఒకరు కళ్ళతోనే సైగలు చేసుకుంటున్నారు. కొత్త ప్రేమ కథలు స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నవ్వాడు యోగేష్. అవునా, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా. నేను అక్కతో పాటు ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. ఈ ముసలి వాళ్ళందరూ చంపేస్తున్నారు నన్ను. ఏం చేసినా తప్పే. గబగబా పరిగెడితే తప్పు. పిల్లా, నీకు కాలు కుదురు లేదా అంటున్నారు. చిన్నగా నడిస్తే నత్తలాగా ఏమిటి ఆ నడక అంటూ చివాట్లు పెడుతున్నారు. గలగలా మాట్లాడితే ఆడపిల్ల అంతలాగా మాట్లాడకూడదు అంటున్నారు. సర్లే అని చిన్నగా మాట్లాడితే పొగరు అంటున్నారు. మొత్తానికి తిట్లే తిట్లు, చివాట్లే చివాట్లు. తప్పట్లేదు నాకు వాళ్ళందరి మధ్యలో తన కష్టాలు చెప్పింది అభి. అభి చెప్పిన మాటలు విని పక్కున నవ్వాడు యోగేష్. చాలాసేపు కబుర్లు చెప్పుకుని ఇద్దరికీ నిద్ర వస్తూ ఉండడంతో కాల్ కట్ చేసి వెళ్ళి నిద్రపోయారు. మార్నింగ్ లేస్తూనే వైవిధ్య అత్తవారి ఇంట్లో అందరికీ చెప్పి చిన్నగా ఇంటికి చేరుకుంది అభి. ఏంటే, అక్క వాళ్ళ అత్తగారు ఏమన్నారు? అక్క బాగానే ఉందా అడిగింది స్వప్న. దానికేమ్మా, వాళ్ళల్లో కలిసిపోయింది. కూతురులా చూసుకుంటోంది తెలుసా వాళ్ళ అత్తగారు. ఇంకా వాళ్ళ మావయ్య గారైతే అక్క కోసమని ఎన్ని చీరలు, ఎన్ని నగలు తెప్పించారో. బావగారి గురించి చెప్పనే అక్కర్లేదు, చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన మూడో వ్యక్తి ఉందా లేదా అని కూడా పట్టించుకోవట్లేదు తెలుసా. నవ్వులే నవ్వులు, ముచ్చట్లే ముచ్చట్లు చెప్తోంది అభి. విద్య పెళ్ళి అవుతుందో లేదో అని చాలా కంగారు పడ్డాము. అనుకున్నంతసేపు పట్టలేదు దాని పెళ్ళి. చిటికెలో పెళ్ళైపోయింది. తను మరొక ఇంటికి కోడలు అయిపోయింది. అంతా ఆశ్చర్యంగా ఉంది. స్వప్న కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అమ్మా, అక్క సంతోషమే కదా మీరు కోరుకున్నారు. అది ఇప్పుడు అక్కడ చెప్పలేనంత సంతోషంగా ఉంది. డోంట్ వర్రీ అంటూ స్వప్న కళ్ళు తుడిచింది అభి. తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి యోగేష్కి మెసేజ్ చేసింది. యోగి, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. బీచ్కి వెళ్దామన్నావు, వస్తావా అని. అప్పటికే అభి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్న యోగి వెంటనే రిప్లై ఇచ్చాడు. నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాను, రెడీగా ఉండు. ఆ మెసేజ్ చూడగానే అభి పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఆల్రెడీ నేను రెడీగానే ఉన్నాను, నువ్వు రావడమే లేటు. సరే డియర్, బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. అభికి రిప్లై పంపించి బైక్ స్టార్ట్ చేసి అభి ఇంటికి బయలుదేరాడు యోగేష్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.